మే ఐ కమ్ ఇన్? yes yes you may come in please. చూడండి మిస్టర్ రఘురామ్. yes no 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 నేను రఘురామన్ కాదండి, నా పేరు సీతారాం, వారి జూనియర్ని. వారు ఇంకా లైబ్రరీ నుంచి రాలేదు. వారు ఎప్పుడు వస్తారు? వచ్చే టైమే. రండి, కమా యు ప్లీజ్ సిట్ డౌన్. కమ్ ఇన్ కూర్చోండి. యు లైక్ టు హ్యావ్ ఎనీ కాఫీ? నో. అరే కోకా-కోలా. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. మీ పేరు సీతారామ, నా పేరు సీతారామే. అంటే నా పేరు సీత, నా భర్త పేరు రామ్. ఐ సీ. నేను ఒక సంఘ సేవికను, సోషల్ వర్కర్. నా పేరు మీరు వినే ఉండాలి. అదే వినే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. కనీసం ఫోటో అయినా చూసి ఉండాలి. అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయేటండి. అదేమిటండి, మహిళా మండలి అన్న పేపర్లో నేను పేద పిల్లలకు అన్నం తినిపిస్తున్నట్టు పెద్ద ఫోటో పడింది, చూడలేదు? అదే చూసే ఉంటాను, కానీ మర్చిపోయి ఉంటాను. ఇంతకు మీకు కావాల్సింది మీ పేపర్ చందాయేనా? కాదు, నాకు కావాల్సింది విడాకులు, డావోస్. నా పేరు సీతారాంలోంచి రామ్ తీసేయాలి. సీతారాముడికి విడాకులు ఇస్తుందా? వాల్మీకి గారిని కేకేసి రామాయణమే తిరిగి రాయండి అని అడగాల్సి వచ్చేటట్టుంది. సరే గాని మీ ఆయన మిమ్మల్ని రోజు కొడతాడా? కొడతానే ఊరుకుంటానంటే? అవునవును, తిరిగి 4 తంతారు, తెలుస్తూనే ఉంది. కూర్చోండి. చూడండి, మీ ఆయనకు మీరు విడాకులు ఇస్తున్నారు కదా, వారు చేసిన నేరం ఏమిటి, ఘోరం ఏమిటి? నేరం ఒకటా రెండా? చెప్తాను వినండి. రోజంతా సంఘ సేవ చేసి చేసి అలసిపోయి ఇంటికొస్తే ఆయన నా నాన్న మాట్లాడతాడండి. ఇది తప్పు కదా? తప్పున్నారా? మగాడు, అందులో మొగుడు, నోరు మెదపచ్చ. తప్పు. అలసిపోయి నేను నిద్రపోతుంటే ప్రక్క గదిలో పడుకొని గురక పెడతాడండి. ఇది తప్పేగా? ఘోర తప్పు. గురక పెడతాడా? ఆయన గురకకు పిల్లలు లేచి అల్లరి చేస్తుంటే నేను సముదాయించాలట. తల్లిని అంత పని చేయమనకూడదు. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లల్ని మీరే సముదాయిస్తే ఏం పాపమా? అబ్బా, పిల్లలంటే అసహ్యమండి నాకు. వెదవ గోల వాళ్ళును. అదంతా ఎందుకులేండి. మీరు చేయాల్సిన పని ఏమిటంటే మెంటల్ క్రువాలిటీ మీద, అంటే మానసికంగా నన్ను హింసిస్తున్నారని మా వారి మీద నేరం ఆరోపించి నాకు విడాకులు ఇప్పించాలి. విడాకులా? ఏమి అండి? నా ఫ్రెండ్స్ సావిత్రి, సత్యారావు, ద్రౌపది, ధర్మారావు వాళ్ళ మొగుళ్ళకి గుడ్ బై చెప్పి విడాకులు ఇప్పించుకుని హాయిగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకెంతో అసూయగా ఉందండి. వాళ్ళ ముందు తలెత్తుకు తిరగాలంటే నాకు అవమానంగా ఉందండి. ఓహోహోహో, ఇది వాళ్ళ మీద పోటీకా? అమ్మా, ఇది విడాకులు విస్త్రాకులు ఇచ్చే ఆఫీస్ కాదు. మీరు సంఘానికి సేవ చేసే ముందు ఇంట్లో మొగుడికి పిల్లలకి సేవ చేయడం ముఖ్యం. వాట్ వాట్ వాట్? తొందరపడకండి, నా మాట శాంతం వినండి. మనుషులన్న తర్వాత ఏవో లోపాలుంటాయి, ఎలాగ సర్దుకొని సంసారం చేయాలి గాని. నాన్సెన్స్. నేను ఇక్కడ వచ్చింది వకాల్తా ఇవ్వడానికి, మీ ముష్టి సలహా వినడానికి కాదు. క్షమించండి, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడమే మా వృత్తి ధర్మం. కాపురాలు నిలబెట్టడమే గాని కూర్చోడం మా వల్ల కాదు. నాన్సెన్స్. అసలు మీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ. రానియండి, మీ సీనియర్ గారితోనే మాట్లాడతాను. అక్కర్లేదు, మీరు చెప్పిందంతా విన్నాను. మా జూనియర్ చెప్పిన సలహాతో ఏకీభవిస్తున్నా. పెళ్లి అనేది ఇష్టం వచ్చినప్పుడు చేసుకుని అక్కర్లేనప్పుడు తుడిచి వేసుకునే బొమ్మలాట కాదు, అది 100 ఏళ్ల పంట. భార్యాభర్తల యావజ్జీవిత పవిత్ర బంధం. నాన్సెన్స్. నా బుద్ధి గడ్డిదనే ఇక్కడికి వచ్చాను. చాలా కరెక్ట్. మీ ఫీజు ఎంత? మీ భార్యాభర్తలు కలిసి సుఖంగా కాపురం చేయటమే మా ఫీజు. వెళ్ళిరండి. థ్యాంక్స్. నో మెన్షన్. సంస్కారం లేని చదువుతో పెడదారి పట్టిన మూర్ఖురాలు. ఐ పిటి హర్. వెరీ గుడ్. ఆమెకు బాగా బుద్ధి చెప్పావు. ఏ 3 పిల్లలుంటాయే? ముందు ఒక మగ పిల్లాన్ని కనమ్మా. ఆపరేషన్ సంగతి తర్వాత ఆలోచిద్దాం. రోజు ఈ టానిక్ తీసుకో, రోజుకు 3 మాత్రలు తీసుకో. థ్యాంక్ యూ. డాక్టర్ పిలిచారా? ఎస్ డాక్టర్. ఈ రోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? అబ్బాయి ఏం లేదండి. ఎందుకంత కంగారు? ఏం లేదండి. ఏం లేదు, ఈ రోజు నువ్వు మా ఇంటికి టిఫిన్ కి రావాలి. అలాగేనండి. వెరీ గుడ్. ఓకే. ఇంకేం పెండింగ్ లేదు సిస్టర్? లేదండి. ఓకే, ఇది ఇంకో. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సీతారాం, ఎస్ సార్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏమిటయా? ఏం లేదండి, నేరుగా రూమ్కి వెళ్తాను. ఆ తర్వాత వీలుంటే సినిమాకి వెళ్దాం. న్యాచురల్. బ్రహ్మచారిగా సహజమే. పెళ్లి కాక ముందు నేను కూడా అంతే. నాటకాలు, సినిమాలు తెగ చూసేవాడిని. సంగీతం అంటే చెవి కోసుకునేవాడిని. సంగీతంలో నాకంత పరిచయం లేదనుకోండి. పోనీ మా ఇంటికి వెళ్దామా? మంచి టిఫిన్ వేద్దాం. కమాన్ కమాన్ కమాన్. ఓకే సార్, థ్యాంక్ యూ. Puppy. Meet my junior, Mr. Sitaram. Oh, I am sorry. Mr. Sitaram, brilliant flyer. మా అమ్మాయి పద్మిని. How do you do? నమస్తే. నమస్తే. రాజా, పప్పి, డాక్టర్ రాజారావు నా జూనియర్. మంచి హస్తవాసి గల డాక్టర్. అంతా మీ దయ. How do you do? నమస్తే. అమ్మాయి, సీతారాంతో మాట్లాడుతూ ఉండు, ఇప్పుడే వస్తాం.
రాజారా అమ్మాయితో మాట్లాడుతూ కూర్చో, ఇప్పుడే వస్తాను. రండి, కూర్చోండి. ప్లీజ్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు కాఫీ గిఫీ పుచ్చుకోరు అనుకుంటాను. పుచ్చుకుంటామా? పుచ్చుకుంటా పుచ్చుకుంటారా? పుచ్చుకోం. గోపి, గోపి, ఇతను మా తమ్ముడు గోపి. నమస్తే. ఛాంపియన్. వీళ్ళు మన అమ్మ నాన్న జూనియర్లు. అమ్మ జూనియర్ డాక్టర్ రాజారావు. హలో. హలో. నాన్నగారి జూనియర్ మిస్టర్ సీతారాం. బాగుంది. చిన్న నల్లకోటు, చిన్న తెల్లకోటు. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పవన సీతారాం. నేను తలుచుకుంటే పప్పికి క్షణంలో మంచి సంబంధం తెస్తానంటే నవ్వేరే, తెచ్చాను. ఎవరు ఇంకెవరు? మా జూనియర్. చూసావుగా. ఎవరా పిడత మహమా? ఎందుకలా నవ్వుతాం? ఏం లేదు, కావాలంటే మన పప్పికి కొండ మీద కోతిని తెస్తానన్నారే, అన్నమాట నిలబెట్టుకున్నారు. మా జూనియర్ పోతే కాదు, పిప్పళ్ళ బస్తా. అయ్యో, పోయి అమ్మాయికి మీ జూనియర్ ని సెలెక్ట్ చేశారే. అసలు మీ అభిరుచి నాకు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొస్తారు చూడండి, అందులోనే కనుక్కోవచ్చు. అదే నేను సెలెక్ట్ చేశాను చూడండి, ఏ క్లాస్ కుర్రాడు. ఎవరు? నా జూనియర్ డాక్టర్ రాజారాం. ఎవరా? దోషక ముఖం. కర్మ కర్మ. నీ పిడత మొహం కంటే నయమేలండి. ఇదిగో లలిత చూడు, మా జూనియర్కి అందం పర్సనాలిటీ లేదనేగా. వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో, వాళ్ళ పరంపర ఎంత గొప్పదో నీకు తెలుసా? వాళ్ళ తాత బారెట్లా, వాళ్ళ తండ్రి హైకోర్టు జడ్జ్, ఇక వీడు బ్రిలియంట్ లాయర్. కోర్టులో కేసు వాదించాడు అంటే కేసు గోవింద. అసలు నా జూనియర్ పరంపర మీకు తెలుసా అంటాను. వాళ్ళ తాత ఎఫ్ఆర్సీఎస్ గొప్ప డాక్టర్, వాళ్ళ తండ్రి ఎంఆర్సీపీ చాలా పెద్ద డాక్టర్, ఇతను ఎంఎస్ మంచి సర్జన్. అతను ఆపరేషన్ చేశాడంటే పేషెంట్ గోవింద. మీకు ఎగతాళిగానే ఉంటుంది. ఇదిగో చూడలేదు, మా జూనియర్ ని కోతంటున్నావు కానీ అసలు కోతి మీ జూనియర్. వాడు కుప్పిగంతులు అవి చూస్తుంటే కుర్రతనం అదొక లోపంగా తీసుకుంటే ఎలా, కానీ పిల్లవాడు మాత్రం బంగారం. మావాడు పైకి అలా కనిపిస్తాడు కానీ పిల్లవాడు మాత్రం వజ్రం. ఆమతం. లలిత, జోక్ చేస్తున్నాం, బీ సీరియస్. ఇది మన అమ్మాయి పెళ్లికి సంబంధించిన విషయం. నువ్వు వితంగా మాట్లాడు, నాకు కోపం వస్తుంది. కోపం నాకు వస్తుందండి. లలిత, ఏమండి డాక్టర్ గారు, విజయ్ మంచిదేనా? పర్వాలేదు, కొంచెం మొరటగా ఉంటుంది. అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ డైట్ అంతేనా? లేక మీ చేతి నుంచి బతికి బయట పడ్డ వాళ్ళు ఉన్నారా? బాయ్, అల్లరి పిల్లవాడు. ఏం కాదు, తెలివైన వాడే. డాక్టర్ రాజారా, ఇంతవరకు మీరు ఎన్ని ఆపరేషన్స్ చేశారు? లెక్క పెట్టలేదు. పోనీ ఎంత మందిని చంపారు? అది లెక్క పెట్టలేదు. అంత మందిని చంపారా? నేను ఇతరుల విషయాలు జోక్యం చేసుకోను. నేను ఇతరుల విషయాల్లో కావాలని జోక్యం చేసుకుంటాను. బికాస్ ఆయన లాయర్. ఏమండి, మీరు క్రిమినలా? కాదు, లాయర్. అది కాదండి, మీరు క్రిమినల్ లాయరా సివిల్ లాయరా అని అడిగాను. నేను మీ నాన్నగారి జూనియర్. అవునా గోపి, మన నాన్నగారు జూనియర్ గా? మీరు వేరే చెప్పండి, లక్ష చెప్పండి, అమ్మాయిని ఒక లాయర్కి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఏ లైవ్ అయితే లాయర్ని చేసుకొని నేను పడ్డ కష్టాలు చాలు. ఓహో, ఏం కష్టాలు పడ్డావే? చెప్పాలా? మన పెళ్ళైన కొత్తల్లో మీకు ప్రాక్టీస్ లేక ఏ క్లయింట్ అయినా రాడా అని తపస్సు చేశారే, అప్పుడే మర్చిపోయారా? అప్పుడు నేను ఇల్లు గడపడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. మా నాన్నగారు నన్ను డాక్టర్ చదివించారు కనుక సరిపోయింది, లేకపోతే ఈ ఇల్లు ఎన్ని పాటలు పడేది. మళ్ళీ అదే కష్టాలు నా కూతురు పట్ట నేను సహించలేదు. ఓహో, అయితే అమ్మాయిని డాక్టర్కి ఇచ్చి కట్టబడితే స్వర్గ సుఖాలు అనిపిస్తుంది అంటావు. అచ్చా, ఆ వృత్తికి ఏమైనా వేళపాడ ఉందా? ప్రాణం మీదకి వచ్చిందని అర్ధరాత్రి పూట టెలిఫోన్ వస్తే చాలు బ్యాగ్ పుచ్చుకుని అలా పరిగెత్తేదానివే. అప్పుడు ఏడ్చే పిల్లాడికి ఉయ్యాలు ఊపింది ఎవరు? అమ్మా అని ఏడ్చే పిల్లలను సముదాయించడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను. రేపు అతను కూడా అమ్మాయిని అలా ఒంటరిగా వదిలేసి పరిగెత్తవలసిందేగా. పరిగెత్తే పరిగెత్తాడు, లేకపోతే మానేస్తాడు. అంతేగాని పెళ్ళాన్ని పస్తులు పెట్టి ప్రాణాలు తీరుగా. లలిత, నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను. కేవలం వంశం, వృత్తి, మనిషి మంచితనమే కాదు, అతనికి పెళ్లివలసిన బాధ్యత నాకుంది. ఓహో, నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి నా చదువుకి ఎంతో సహాయం చేశాడు. వాళ్ళ నాన్న మా నాన్న ప్రాణ స్నేహితుడు. వాళ్ళ కుటుంబాన్ని నేను ఎంతో రుణపడి ఉన్నాను. అంత రుణపడి ఉంటే వాళ్ళ మొహాలు 10,000 రూపాయలు పారేయండి, లేదంటే అతనికి వేరే సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేయండి. అంతేగాని ఆ పిట్ట మొహానికి మన పిల్లలు ఇస్తానంటారంటే. లలిత, డబ్బు వాళ్ళ మొహాలు బారేయటానికి వాళ్ళ కూటికి నేను దరిద్రులు కాదు, మనకంటే ఉన్నవాడే. అతనికి పిల్లని వాళ్ళని కూడాను ఇస్తాను. అప్లికేషన్. ఓహో, అప్పుడు నా జూనియర్కి నేను పిల్లలు ఇవ్వాలనుకున్నాను, ఇస్తాను. దట్స్ ఆల్సో మై అప్లికేషన్. యు ఆర్ అన్రీజనబుల్ అండ్ అరగెంట్. యు ఆర్ మోర్ అన్రీజనబుల్ అండ్ మోర్ అరగెంట్. లలిత, ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదు. మగవాడికి ఇంత అహంకారం పనికిరాదు. పనికి వస్తుంది. ఈమె మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నా అంటే లెక్కలు తీసుకున్నా కూడా చదవచ్చు. కానీ ఎక్కడ చదువుతుందో అమ్మాయిని చూస్తే తెలియడం లేదు. మహారాణి కాలేజీలో చదువుతూ ఉండాలి. నా సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో చదువుతుంది. నో మహారాణి కాలేజ్. నో సెయింట్ జోసెఫ్ కాలేజ్. నో మహారాణి. ఐ బెట్ సెయింట్ జోసెఫ్. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ మహారాణి. ఐ బెట్ జోసెఫ్. మీరేమంటారు కామిని? మీరేమంటారు భామిని?
నా పేరు పద్మిని నేను చెప్పాను నువ్వేం చెప్పావు నువ్వేం చెప్పావు లలిత, you're unreasonable. You're adamant. You are more unreasonable and more adamant. ఏంటి నిశ్శబ్దంగా? లలిత, సహనానికి కూడా హద్దు ఉంటుంది. అదే నేను అనేది. మంచితనాన్ని అస్వస్థతగా తీసుకుంటే కథ అసలు అర్థం తిరుగుతుంది. అదే నేను అంటున్నాను. What? అమ్మా నాన్న. ఛే, పరప. లలిత, నీ మొండి పడతల వదులుతావా లేదా? ముందు మీరు వదలండి. ఇదిగో హద్దు మీరు మాట్లాడుతున్నావు. నా మాట వింటావా లేదా? బెదిరించి నా చేత ఎవరు ఏ పని చేయించలేరండి. నో ఆమె తీసుకున్నది హిస్టరీ గ్రూప్. నో ఆమె తీసుకున్నది భూగోళం. నో హిస్టరీ, నో భూగోళం. ఆమె హిస్టరీ, ఆమె భూగోళం. ఆమె హిస్టరీ, ఆమె భూగోళం. ఆమె హిస్టరీ. గోస్వామి కాదు, భూస్వామి. గోస్వామి. అయ్యయ్యో, ఇదేమిటండి నా విషయం నన్ను అడగకుండా మీరు పోట్లాడుకుంటున్నారు. అతని తెలివికి చెప్తున్నా, ఇతని బుద్ధికి చెప్తున్నాను. బుద్ధి ఇంటి యజమాని నేను. ఆడపిల్ల పెళ్లి విషయం నా నిర్ణయమే పైన. పిల్ల కన్న తల్లి నేను. ఆడపిల్ల పెళ్లి విషయంలో నా నిర్ణయమే పైన. ఇలా వచ్చే టాకింగ్. Yes, I know what I'm talking. ఒరేయ్ గోపి, మన ఇంట్లో ఎలుకల గొడవ ఎక్కువగా ఉందిరా. కామట ఎలుకల కోసం పిల్లల గొడవ ఎక్కువగా ఉంది. మీ నాన్నగారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నేను నడుస్తాను, ఆయన చెప్పండి. మీ అమ్మగారు కూడా చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నేను వెళ్ళొస్తాను, అమ్మగారితో చెప్పండి. రండి మామయ్య, రండి. ఎవరమ్మా ఈ వాలి సుగ్రీవులు? ఒకరు నాన్నగారి జూనియర్, చిన్న నల్లకోటు. ఇంకొకరు అమ్మగారి జూనియర్, చిన్న తెల్లకోటు. ముండి పట్టుదల మానవా? లలిత, హద్దు మీరు మాట్లాడుతున్నా. మా నాన్న ఇంట్లో ఉన్నారా అని అడగకుండానే ఉన్నారని తెలుస్తోంది. ఏమిటమ్మా విశేషం? ఏముంది మామయ్య, శివపార్వతుల ప్రళయ తాండవం. దుర్గా, చండి, కాళీ, మహాకాళి ఏమైనా రండి, కానీ నా బిడ్డని నా ఇష్టం వచ్చిన వాడికి ఇస్తాను. నో నో నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నా బిడ్డ నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చేస్తాను. నో నో నో, అలా వీల్లేదు. ఎందుకు వీల్లేదు? మొండి పట్టుదల వదులుతావా లేదా? ముందు మీ మొండి పట్టుదల మీరు వదులుతారా లేదా? అమ్మా నాన్న, ఏమిటి అరుపులు పోతాడా? ఇంత గెస్ట్ ఉన్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఎవరు వస్తారా? పోరా. సరే, బాగా పోతాడు. ఐ టేక్ ఇట్. ఇటువంటి ముఖ్యమైన విషయాల్లో మగవాళ్ళ మాట పైన. మగవాళ్ళు తొందరపడి నిర్ణయం చేస్తారండి, అవస్థపడేది ఆడది. ఆహా. మా నాన్న చేసిన పొరపాటు ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఓహో, పాతికేళ్ళు కాపురం చేసిన తర్వాత ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట. అంత కష్టంగా ఉంటే విడాకులు ఇచ్చేయి. విడాకులా? అవును, ఇంకొక క్షణం నీతో నాకు పొత్తు కుదరదు. ఆహా. అయితే ఇంతకాలం మీరు నా మీద చూపిన ప్రేమ అనురాగం అంతా నాటకం అన్నమాట. వాడింది నాటకమేగా. విడాకులు ఇస్తారా? ఇవ్వండి. అయ్యో పాపం, మీరు విడాకులు ఇస్తే నేను అన్నం లేక మలమల మారిపోతాను. ఐఎమ్ ఎ డాక్టర్, నన్ను నేను పోషించుకోగలండి. ఓహో, అంటే నీ అర్థం. సరే, నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి విడాకులు దరఖాస్తు పడేస్తాను. పడేస్తారా? పడేయండి. ఎలా పడేస్తారో నేను చూస్తాను. Shut up! You shut up. నీకు నాకు పొత్తు కుదరదు. నీకు నాకా? తనకే కుదరదు. రఘు, ఏమిటి గొడవ? అయ్యా వచ్చారా? సమయానికి వచ్చారు. ఏం జరిగింది? చాలయ్యా చాలు, ఈ దాంపత్య జీవితం చాలు. అయ్యో రామ, ఏం జరిగింది? అయ్యా, మీ చేతుల మీదుగానే మీరు మా పెళ్లి చేయించారు. ఆ. ఇప్పుడు మీ చేతుల మీదుగానే మా విడాకులు ఇప్పించి మీరు పుణ్యం కట్టుకోండి. రఘు! నో సార్, నో నో నో. అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పమ్మా. ఇంకేం జరగాలండి? స్వర్గం లాంటి ఇల్లు నరకమైనప్పుడు ఎవరు చూసుకోవాల్సిందేగా. లలిత, ఏమిటి ఆ పిచ్చి మాటలు? రఘు, ఏమిటి అర్థం లేని ఆవేశం? అసలు ఎందుకు వచ్చిందా మీకు పోట్ల? అయ్యా అయ్యా మీరే చెప్పండి. ఆడపిల్ల కళ్ళుడు చూసే అధికారం తండ్రిదా తల్లిదా? చెప్పండి. అయ్యా మీరే చెప్పండి. ఆడపిల్ల కష్ట సుఖం అర్థం చేసుకునేది తల్లి తండ్రి. ఆ పిల్లకి వరుణ్ చూసే అధికారం నాకు మాత్రం లేదా? చెప్పండి. చెప్పండి. నన్ను అడిగితే అధికారం మీ ఇద్దరికీ లేదు. పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లది. మీరిచ్చే సలహా ఇదా? అవునులేండి, మీకు ఆడపిల్ల లేదుగా, ఏమైనా చెప్తారు. జీవితం అంటే పిల్లలకేం తెలుస్తుందండి? అనుభవించిన దాని కనుక నాకు తెలుసు. అందుకే పిల్ల సుఖపడుతుందని ఒక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేశాను. ఈయనేమో ఒక చెట్టు కింద పొట్టి పీడని తీసుకొచ్చాడు. చెట్టు కింద ప్లేడో పుట్ట మీద ప్లేడో అది నాకు అనవసరం. ఇప్పుడు తెలవలసింది అది కాదు, పిల్ల పెళ్లి నాకు ముఖ్యం కాదు. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇంటి యజమాని నేను.
నా మాట విలువ ఇవ్వాలా లేదా మీరే చెప్పండి. అయ్యా ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఈ ఇంటికి యజమానురాలు నేను. నా మాటకి విలువ ఇవ్వాలా లేదా? యజమాని భార్యవు కనుక యజమాను రాలివయ్యావు. ఆ భార్య స్థానం నుంచి నిన్ను తొలగిస్తే నువ్వు ఎక్కడుంటావు? తొలగించండి. ఎక్కడుంటానో నేనే చెప్తాను. లలిత నీకేమన్నా మర్చిపోయిందా? రఘు ఏమిటి నువ్వు కూడా? మీరిద్దరూ భార్యాభర్తలు మాత్రమే కాదు, ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు. ఆ మాట మర్చిపోయి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. అయ్యా బాధ్యత తెలిసిన వాడిని కనుక ఈ బాధ అంటాను. ఆహా. భర్త మాట గౌరవించిన భార్యతో సంసారం చేయడం ఇంపాసిబుల్, అవమానం. భార్య మాటను గౌరవించిన భర్తతో సంసారం చేయడం కూడా భార్యకు అంతకంటే ఇన్సల్ట్ అవమానం. అయితే మానే. సరే మానేస్తాను. లలిత రఘు ఆవేశంలో పడి గోరంతలు కొండంతలు చేసుకు. మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, ఇలా చిన్న పిల్లలుగా కీచులాడుకోవడం ఏమైనా బాగుందా? ఇంకా బాగా ఓగేటండి. ఇంత దూరం వచ్చిన తాడపేడ తేలిపోవాల్సిందే. ఐఎమ్ క్వైట్ సీరియస్ అబౌట్ ఇట్. నేను నిజంగా చెప్తున్నా. ఐఎమ్ మోర్ సీరియస్ అబౌట్ ఇట్. నేను నిజంగానే చెప్తున్నాను. చూసారా ఇప్పుడేమంటారు? బాగుందమ్మా, చాలా బాగుంది. పిల్ల పెళ్లి కారణంగా భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకున్నారట, విడిపోయారట. చెప్పుకోవడానికి ఎంత ముచ్చటగా ఉందమ్మా.